జై సాయి మాస్టర్. జన్మదిన సందర్భంగా మాట్లాడాలి అన్నారు. మాట్లాడాలా? తప్పకుండా మాట్లాడాల్సిందే. అయితే ఇప్పటి వరకు నేను చాలాసార్లు మాట్లాడాను, ఏదో తెలిసి తెలియని విషయాలు. ఇప్పుడు మటుకు చాలా తెలిసిన విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది అందరికీ కూడా అన్ని విధాల శ్రేయస్కరమైందని నేను అనుకుంటున్నా. జై సాయి మాస్టర్. వినిపిస్తోంది? అన్ని విధాలా కూడా ఇహపరాలకు మొత్తానికి శ్రేయస్కరమైందని నేను అనుకుంటున్నాను. చెప్పమంటారా? తర్వాత అమ్మగారు ఇట్లా చెప్పారేమిటి, ఇంత కఠినమైంది కానీ ఇట్లాంటి చెప్తారు అనుకోలేదని మీరు అనుకోవద్దు. దయచేసి చెప్పమంటే చెబుతా. ఏం లేదు, మాస్టర్ గారు చెప్పినట్లుగా ఆచరిస్తే చాలు. అది అంటే ఇది విన్నవాళ్ళకి, మాస్టర్ గారు ఉపన్యాసాలు విన్నవాళ్ళకి ఒకటి గుర్తొచ్చే ఉంటుంది బహుశా. ఒక మిత్రుడు ఒకటి చాలా జబ్బులు ఉన్నాయి, పుట్టాడు జబ్బులు. వాడు వెళ్ళాట డాక్టర్ల దగ్గరికి, అక్కడికి వెళ్ళాట ఈ ఆయుర్వేద వైద్యం, హోమియో వైద్యం, ఇంకోటి యోనాని అది ఇది బోల్డ్ని చేశాట, తగ్గలేదుట. తగ్గక నానావస్థలు పడుతుంటే వాడి ఫ్రెండ్ ఒకటి వచ్చాట. ఇది మాస్టర్ స్పీచ్లో ఉంటుంది. అయితే వస్తే, ఎవరే ఏంట్రా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏంటి, నేను చెప్తాను నీకు సరైన మందు అన్నట్టు. ఏంటి, నేను ఉపాయం చెబుతానుగా నీకు జబ్బు తగ్గడానికి అన్నట్టు. రేపురా చెబుతా అన్నట్టు. వీడి పాపం ఎంతో ఆశతో వెళ్ళాట. వెళ్ళి ఏంట్రా చెప్తానన్నావు కదంటే, ఏముందిరా సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకో చాలు. అట్లాగే మాస్టర్ గారు చెప్పిన విషయాలు మనం ఆచరించడానికి ప్రయత్నించడం ఒకటే మార్గం. అయితే ఆయన ఆచరించినవి చెప్పినవి ఏమిటనేది ప్రత్యేకించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మనకి అందిన కొద్ది వాటిల్లోనే అన్ని విషయాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కార్యదీక్ష ఒకటి కావాలి. మనం ఏది సంకల్పించినా సరే ఆ దీక్ష దక్ష లేకపోతే మటుకు ఏది సాధించలేము. అది ఆయన దగ్గర పుష్కలంగా ఉంది. మీరు ఆలోచించండి, చిన్నప్పటి నుంచి కూడా మాస్టర్ గారి కార్యదీక్ష అనేది చాలా గొప్పది. చిన్నప్పటి నుంచి ఆయన చదువు విషయంలో కానీ, ఇంకా ముందు ఏవే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, చివరికి ప్రజల కోసం, ఈ మానవాడి కోసం ఆయన పడినటువంటి తాపత్రయంలో కానీ, బాగుపడాలనేటటువంటి దానిలో దీక్ష, ఆ దీక్ష, ఆ తాపత్రయం అనేది, ఆ కార్యదీక్ష ఎప్పుడు కావాలి. దానిలో ఆ దీక్ష ఉన్నవాడు మాత్రమే ఏదైనా సాధించగలరు. ఎవరైనా సరే, లోకల్లో ఎవరిని చూసినా, ఎవరి గొప్పవాళ్ళని చూసినా సరే, పట్టుకున్న దాన్ని విడవకూడదు. అది కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు, ప్రయత్నం మటుకు తప్పకుండా ఉండాలి. అయితే ఏంటంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా పుస్తకాలు ఏ విషయమైనా తీసుకున్నాం అనుకుంటే ఒక పుస్తకాలు చదవటం ఉంది. బోల్డెని పుస్తకాలు ముందర ఉండేవి. కానీ ఎట్లా చదువుతారు ఈ పుస్తకాలు ఇన్ని రోజులు, ఇంత విరామం లేనటువంటి దీనిలో సమయంలో అని అనుకుంటే, ఆయన ఒక్కొక్క పేజీ మధ్యలో మాట్లాడుతున్నారు. మధ్యలో ఇంకోళ్ళు వచ్చే లోపల 2 పేజీలు, మళ్ళీ అటు వెళ్ళినప్పుడు 2 పేజీలు, పడుకున్నప్పుడు 2 పేజీలతో మొత్తం ఇంతలా పుస్తకం ఒక రోజులో పూర్తి చేసేవారు అనమాట. అంటే విడవకుండా పట్టుకోవటం అనేది ముఖ్యమైన విషయం. ఆ పుస్తకాన్ని అక్కడ పక్కన పెట్టారు, ఒక వ్యాసం రాశారు, మళ్ళీ అది తీసుకుంటారు, మళ్ళీ ఒక పేజీలో 2 పేజీలు చేస్తారు, అండర్లైన్ చేస్తారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, ఎవరితో మాట్లాడతారు. దానికి నేను చదువుకుంటున్నాను కాస్త ఆగమని ఎవరిని అంటాం. కానీ ఈ పని ఇప్పుడు ఎందుకులే, తర్వాతని వాయిదా వేయటం కానీ జరగకుండానే ఆయన యొక్క కార్యదీక్ష జరుగుతుండేది. అది ఆయనలో ఉన్నటువంటి చాలా విశిష్టమైన గుణం. ఏంటంటే చాలా చాలా విశిష్టం. ఏ పని ఆగదు, ఏ పనికి కూడా ఒకదానికొకటికి అడ్డంకి రాకుండా చేసేవారు అనమాట. అడ్డంకి అంటే ఏం లేదు, మనం ఏం చేస్తాం, ఒక పనిలో ఉంటా, బా ఈ పని చేస్తున్నాను కాసేపు ఆగకూడదా, తర్వాత ఈ పని చేయొచ్చులే అనుకుంటాము. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా నేను ఈ పనిలో ఉన్నానయ్యా కొంచెం ఆగచ్చు, కొద్దిసేపు ఉన్న తర్వాత వస్తానని కానీ ఏదో ఒకటి మాట్లాడతాం. అట్లా కాదు ఆయన. ఎవరు వచ్చి కూర్చున్నా వాళ్ళతో మాట్లాడటం. ఎందుకు అని అడిగా ఒకసారి, ఏంటంటే మీరు ఆ పనిలో ఉన్నారు కదా, కాసేపు ఆగమనొచ్చు కదా, ఇది అర్జెంట్ పని కదా. వాళ్ళు బాబా స్వరూపులు, బాబా పంపించారు వాళ్ళని. నేను మంచి మాటలు బాబా సంగతి చెప్పాల్సిన కర్తవ్యం నాకు ఉంది తప్పకుండా. కాబట్టి దేనికి అడ్డు రాకూడదు, అది చెప్పాలి, తర్వాత ఇది చేసుకోవాలి, అంతే. ఆయన భావన అట్లా ఉండేది. ఎందుకు అడ్డం పెడతారు, బాబా స్మరణ జరుగుతుంది అక్కడ, ఆయన సేవ, అది సేవే ఇది సేవే. కాబట్టి ఆ సేవని వద్దనుకోవటం ఎందుకు, వద్దనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సేవ అనుకోకపోతే వద్దనుకుంటారు. అవతల వచ్చిన వాళ్ళు బాబా స్వరూపులు అనుకోకపోతే వద్దనుకుంటారు. బాబా పంపించిన వారు అనుకోకపోతే వద్దనుకుంటారు. ఈ 3 కాదు. అందుకని ఏంటంటే అది బాబా సేవే, అది బాబా వచ్చారు, అది బాబా పంపించిన వారు, బాబా చేసిన మనకు ఇచ్చినటువంటి కర్తవ్యము, ధర్మము. ఈ 4 చూసుకుంటున్నారు. కాబట్టి దేనికి కూడా ఇది వద్దు, ఇది ఇప్పుడు కాదు అనేది లేకుండా
ఒకదానెంబడి ఒకటి ఉదాహరణెంబడి ఒకటి ఉదాహరణెంబడి ఒకటి చేసుకుంటూనే అన్నిటినీ సాధించారు. అది కార్యదీక్ష. ఆ దీక్ష మనం అలవర్చుకోవాలి తప్పకుండా. అది లేకుండా ఇవాళ మాస్టర్ గారి గురించి ఆలోచిస్తాం చేద్దాం అనుకుంటాం. ఇవాళ మాస్టర్ గురించి ఒక గంట సేపైనా తీవ్రంగా ధ్యానం చేయాలి. ఏంటి ఊరికే కూర్చున్నాం, పోనీ కూర్చునైనా ఆలోచించవచ్చు కదా అనుకుంటాం. కాసేపు తర్వాత పోతుంది. అబ్బా పోయిందే అనుకుంటాం, మళ్ళీ పోయిందే అని మళ్ళీ కూర్చోకుండా 4 రోజులు అయిన తర్వాత అబ్బా మన వల్ల కాదులే ఇది, అబ్బో ఎవరి వల్లనో అవుతుంది, మనకి ఎక్కడ అవుతుంది అనుకుంటా వదిలేసాం. దీనికి మనకు ఒక పద్యం ఉంది. ఆరంభించరు నిజ మానవులు విఘ్నాయాస సంతర్పులే, ఆరంభించి పరిత్యజింతి రుణ విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు నిఘన్యమానులగుతు నృత్యుల సోత్సాహులై ప్రారంధార్థముల ఉద్యోగింపరుసమి ప్రజ్ఞానిధులు కావున. ప్రజ్ఞానిధులు ఏం చేస్తారంటే ఎటువంటి పైనైనా ప్రారంభిస్తారట, అది పూర్తయ్యే వరకు ఆపరట. అట్లా మనం ఏది సంకల్పించినా, ఇవాళ పారాయణ సంకల్పిస్తాం, రేపు మానేస్తాం. గురువారం వస్తుందన్నమాట, బుధవారం వారానికి పారాయణ కోరిక, అబ్బో ఈ కోరిక తీరాలి, ఎట్లాగో చచ్చినట్టు పారాయణ చేయాల్సింది చెప్పారుగా మాస్టర్ గారు, పారాయణ ఆయుధం అని. అందుకని పిడుక్కు బియ్యానికి పారాయణ అనేవారు ఆయన. అందుకని అది పట్టుకున్నా బాగుంది. సోమవారం గురువారం అయిపోయి గురువారంగా మొదలు పెట్టాల్సింది, గురువారం మొదలు పెడతాం. శుక్ర శని ఆది సోమ మంగళ బుధ వస్తుందండి. బుధ మధ్యాహ్నం నుంచి టెన్షన్ పట్టుకుంటుంది. అప్పుడు దాకా ఉంది టైం అనుకుంటుంటాం. మధ్యాహ్నం రాత్రి 12 లోపల కావాలి. ఈ 12 లోపల కాదు, ఏదో జరగకుండా ఉంటుందా, ఏవో పనులు వస్తుంటే ఎవడో వచ్చాడు వాళ్ళ మీద చిరాకు వస్తుంది, ఇంకో పని ఏదో పడుతుంది చిరాకు వస్తుంది, ఇక టెన్షన్ లోపల పెరుగుతుంది కదా, చిరాకు వస్తుంది, 12 అయిపోతుంటుంది. ఏం చేయాలి, చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా ఎట్టకు పూర్తి చేస్తే అబ్బాయి ఈసారి కాలేదులే అనుకుంటాం. అంతే, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత మన వాళ్ళు కాలేదులే అనుకుంటాం. అదిగా చేయాల్సింది. ఎట్లా అవుతుంది పూర్తి, ఎంత టైం ఉంది మనకి, ఈ టైంలో మనం పట్టుకోవచ్చా లేదా, ఆ కార్యదీక్ష. ఆ దీక్ష అనేది అట్లాంటిది అనమాట. అలాంటి ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం నేర్చుకోవచ్చు. ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి అనేక విషయాలు ఉంటాయి. అందుకని మన పక్క వాళ్ళ దగ్గర వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు, వాళ్ళలో ఉన్నటువంటి కార్యదీక్షని మనం గ్రహించాలి, మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. దీని మాస్టర్ గారి కంటే కూడా ఉదాహరణ చెప్పడానికి ఎవరు ఉండరేమో బహుశా. జై సాయి మాస్టర్.